Welcome to Burning Issue. తిరుమల పరకామణి చోరీ కేసులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేవలం ఆరోపణలు కాకుండా పక్కాగా నిర్ణయాల దస్త్రాలను ఆధారం చేసుకుని సిఐడి ముందుకు సాగుతోంది. ఈ కేసులో అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాత్రపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. ధర్మారెడ్డిపై ఏకంగా 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. రాజీకి ఆదేశాలు ఇచ్చింది మీరైనా శిక్ష పడకుండా నిందితుడితో రాజీకి ఎందుకు అంగీకరించారు? గిఫ్ట్ డీడ్ను టేబుల్ ఎజెండాగా పెట్టడం వెనుక ఉన్న ఒత్తిళ్లు ఏమిటి అన్నట్టుగా మారిన ఆ ఆసక్తికర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తిరుమల పరకామణి చోరీ కేసులో లోతైన దర్యాప్తు చేపట్టింది. సిఐడి దర్యాప్తు వ్యూహం కేవలం ఆరోపణల ఆధారంగా కాకుండా పక్కాగా నిర్ణయాల దస్త్రాలను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోని అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని విజయవాడలోని సిఐడి కార్యాలయంలో దాదాపు 5 గంటల పాటు విచారించారు. సిఐడి అధికారులు ఆయనపై ఏకంగా 50కి పైగా ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో ముఖ్యమైనవి: రాజీకి మీరే ఆదేశాలిచ్చారా? శిక్ష పడకుండా నిందితుడితో రాజీకి ఎందుకు అంగీకరించారు? గిఫ్ట్ డీడ్ను టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టారు? దీని వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి వంటివి ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, చోరీకి ముందు తర్వాత ఈవోగా ఉండి కూడా విజిలెన్స్తో ఎందుకు చర్యలు తీసుకోలేదనే అంశంపైన సిఐడి నిలదీసింది. పరకామణి చోరీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సిఐడి అధికారులు వాస్తవాలను ముందుంచి వివరాలు రాబడుతున్నారు. అయితే తాను నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించానంటూ ధర్మారెడ్డి తప్పించుకునే ధోరణిలో సమాధానాలిచ్చినట్టు సమాచారం. కానీ అధికారులు చోరీ సొత్తుతో కూడబెట్టిన మిగతా ఆస్తులు ఏమయ్యాయో ఎందుకు తేల్చలేదు? నిందితుడు 14.43 కోట్ల ఆస్తిని విరాళంగా ఇస్తే ఎలా అంగీకరించారు అని నిలదీశారు. దీనికి విరాళాలు స్వీకరించడానికి నేపథ్యం పరిశీలించాల్సిన నిబంధనలు లేవు అని ఆయన తెలివిగా జవాబిచ్చినట్టు తెలిసింది. అయితే గిఫ్ట్ డీడ్ స్వీకరణ అంశాన్ని మీ ఆదేశాలతోనే టేబుల్ ఎజెండాగా చేర్చినట్లు మా దర్యాప్తులో తేలింది. ఎందుకు ఒత్తిడి తెచ్చారు అని ప్రశ్నించినప్పుడు ధర్మారెడ్డి మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. టీటీడీ ఒక మినీ ప్రభుత్వంతో సమానమైన వ్యవస్థ. భక్తుల మనోభావాలతో ముడిపడిన ఆధ్యాత్మిక క్షేత్రం కావడం పరకామణిలో చోరీ కేసుకు అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. దొంగతనం కేసు రాజీ అనేది ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా సామాన్య సిబ్బందితో జరిగేది కాదనేది సిఐడి యొక్క ప్రధాన అనుమానం. ఈ నేపథ్యంలోని అప్పటి సివిఎస్ఓడి నరసింహ కిషోర్ పాత్రపైన సిఐడి లోతుగా దృష్టి సారించింది. విదేశీ కరెన్సీ రికవరీలో తేడా, ఆరోపణలు అంటే ఫిర్యాదులో $9 నోట్లు, ఆరోపణల్లో 112 రావడం గురించి కూడా ఆయన్ని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏవీఎస్ఓ సతీష్ కు చెప్పింది మీరేనా? దొంగతో లోక్ అదాలత్లో రాజీ పడుతుంటే అభ్యంతరం ఎందుకు చెప్పలేదు? దొంగతనం కేసులోని నిందితుడు కోట్ల ఆస్తులు విరాళంగా ఇస్తే తీసుకోవడం సబబేనా? అందుకు ఆలయ నిబంధనలు అభ్యంతరం చెప్పవా? వంటి ప్రశ్నలు రాజీ ప్రక్రియ వెనుక ఉన్న ఒత్తిళ్లు, నిబంధనల ఉల్లంఘన కోణాన్ని బలంగా సూచిస్తున్నాయి. దొంగతనాన్ని గుర్తించడం, ఫిర్యాదు చేయడం వరకు విజిలెన్స్ సక్రమంగానే వ్యవహరించిందని నాటి సివిఎస్ఓ బదులిచ్చారు. అయితే ఆ తర్వాత పోలీసుల దర్యాప్తు ఎలా చేశారు, లోక్ అదాలత్లో ఎందుకు రాజీ పడ్డారు అనే విషయాలు తమ పరిధిలోకి రావని ఆయన వివరించడం రాజీ వ్యవహారంపై బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంగా సిఐడి భావిస్తోంది. ఈ కేసు పరకామణిలో సివి రవికుమార్ డాలర్లు అపహరించారన్న ఫిర్యాదుతో ప్రారంభమై కొద్ది నెలల్లోనే లోక్ అదాలత్లో రాజీ దారి తీసింది. రవికుమార్ తన ఆస్తుల్లో 7 ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ ఇవ్వగా ఈ స్వీకరణ నాటి పాలక మండలి సమయంలోనే జరిగింది. అప్పుడు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. చోరీ, రాజీ, విరాళం అంశాలన్నీ ఒకే గొడుగు కింద జరిగాయనే సిఐడి అనుమానం బలంగా ఉంది. రాజీ వెనుక ఉన్న ఒత్తిళ్లను, ఉన్నతాధికారుల ఆదేశాలను తేల్చడమే సిఐడి యొక్క అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.
పరకామణి చోరీ, లోక్ అదాలత్ రాజీ, నిందితుడి ఆస్తుల విరాళం స్వీకరణ అంశాలన్నీ ఒకే గొడుగు కింద జరిగాయనే సిఐడి అనుమానం బలంగా ఉంది. దొంగతనం కేసు రాజీ అనేది ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా సామాన్య సిబ్బందితో జరిగేది కాదనేది సిఐడి ప్రధాన అనుమానం. ఈ కోణంలోనే సిఐడి లోతుగా దృష్టి సారించింది. విదేశీ కరెన్సీ రికవరీలో తేడా, దొంగతో రాజీ పడుతుంటే అభ్యంతరం చెప్పకపోవడం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో రాజీ ప్రక్రియ వెనుక ఉన్న ఒత్తిళ్లను, ఉన్నతాధికారుల ఆదేశాలను తేల్చడమే సిఐడి యొక్క అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. ఎప్పటికైనా భగవంతుని సొత్తు విషయంలో వాస్తవాలు బయటపడక తప్పదని నేటి సిఐడి తీరుతో తెలుస్తుంది.